జర్నలిస్ట్ సోదరులందరికీ నా నమస్కారం. ఈ వచ్చే వారం బుధవారం మన సంఘానికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని విషయాలు సభ్యుల దృష్టికి, ముఖ్యంగా నాన్ అలాటీస్ దృష్టికి తెచ్చేందుకు నేను మీ ముందుకు వస్తున్నాను. నాన్ అలాటీస్ జర్నలిస్టులకి ప్లాట్ల విషయంలో ఉన్న తపనను, ఆందోళనను కొందరు మన నాయకులే ఎన్కాష్ చేసుకొని ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో కొన్ని విషయాలను నాన్ అలాటీస్కి చెప్పాలన్న ఉద్దేశంతో నేను మీకు విషయాలు ముందు పెడుతున్నాను. ముఖ్యంగా 9 ఎకరాల 14 గుంటలు 13 గుంటల విషయంలో మన నాయకులు చాలా విషయాలు చెప్తున్నారు. నిజానికి 9 ఎకరాల 14, 13 గుంటలు బ్రాహ్మణ సంఘం పక్కన ఉందా, వేణుగోపాల్ ఇంటెందుకు ఎన్నుకుందా అనేది వీరికి కూడా స్పష్టంగా తెలియదు. నా బ్రాహ్మణ సంఘం పక్కన 9 ఎకరాలు ఉండింది. అందులో 4 ఎకరాలు బ్రాహ్మణ సంఘానికి ఇచ్చేశారు, 5 ఎకరాలు ఇంకా పడింది. ఇక వేణుగోపాల్ ఇంటి అనుకున్న స్థలం ఎంత అనేది ఎవరికి ఐడియా లేదు. 7 ఎకరాలు అంటారు, 8 ఎకరాలు అంటారు. మొన్నటి వరకు ఏం చెప్పారు, మీకు బ్రాహ్మణ సంఘం పక్కన 9 ఎకరాలు ఉంది, మనం సాధించుకుందాం, మీకు అందరికి ఇచ్చేస్తామన్నారు. అది పోయింది. ఇప్పుడు వేణుగోపాల్ ఇంటి ఎదురు వెనకాల స్థలం ఉంది, అది మీకు ఇస్తామంటున్నారు. వేణుగోపాల్ స్థలం విషయంలో వీళ్ళు 2-3 సార్లు ప్రయత్నం చేశారు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి. అప్పుడే గోల్కొండ రెవెన్యూ అఫీషియల్స్ వీళ్ళకి నోటీస్ ఇచ్చారు, ఇది మీ స్థలం కాదు, ఈ స్థలంలోకి వస్తే ట్రెస్పాస్ చేస్తే మీరు చర్యలు తీసుకుంటామంటూ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను తప్పించుకునేందుకే వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు తప్ప ఈ స్థలాన్ని జర్నలిస్టులకు భద్రపరుస్తూ తీసుకునే చర్యలు కావవి. సో లేని స్థలం గురించి మీకు చెప్పి మిమ్మల్ని ఎమోషన్స్ గురి చేసి మీ ఓట్లు వేయించుకొని గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక బ్రాహ్మణ సంఘం స్థలం లేదు, వేణుగోపాల్ ఇంటిలో స్థలం లేదు, వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఆ స్థలాలు మనకు రావు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ మనకు స్థలం ఇవ్వలేదు, ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చిన స్థలాలే దేశం మొత్తం ఎక్కడా ఏ జర్నలిస్ట్కి స్థలం, ఏ గవర్నమెంట్ స్థలం ఇవ్వలేదు. ఇచ్చిన స్థలాలు 2008లో రాజశేఖర్ రెడ్డి మన నెహ్రూ జర్నలిస్ట్ కోఆపరేటివ్ స్థలం ఇచ్చిన 70 ఎకరాల విషయమే గందరగోళం పడిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ స్థలాలు ఇవ్వాలనుకుంటే ముందు వాళ్ళకి 70 ఎకరాలు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 70 ఎకరాలు. వీళ్ళు బ్రాహ్మణ సంఘం దగ్గర 9 ఎకరాలు, లేదా వేణుగోపాల్ ఇంటి అనుకున్న 7 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు. దాదాపు 1000 మంది నాన్ అలాటీస్కి అందరికీ కనీసం 200 గజాలు చొప్పున ఇవ్వాలంటే ఎన్ని ఎకరాలు కావాలి? జర్నలిస్ట్ కాలనీలో 60 ఎకరాల్లో 540 మంది అడ్జస్ట్ అయ్యారు. 270, 230, 300 చొప్పున. మీ అందరికీ 200 గజాల చొప్పున ఇవ్వాలన్నా 80-90 ఎకరాలు కావాలి. నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి 70 ఎకరాలు ఇవ్వాలి, మీకు మళ్ళీ 80-90-100 ఎకరాలు ఇవ్వాలి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నాయకులు చేస్తున్న హామీలని మీరు పరిశీలించి ఓటేయండి. ఇకపోతే గోపన్పల్లిలో ఉన్న కళ్యాణ మండపం స్థలము, లేకపోతే వాణిజ్య స్థలం అది తీసేసుకొని అక్కడ కమర్షియల్ బిల్డింగ్లు కట్టి మనందరికి ఇస్తామని ఒక మహానుభావుడు తన ఇదిలో చెప్పినాడు, కరపత్రంలో చెప్పినాడు. ఇవి అన్నీ కూడా గోపన్పల్లి లేఅవుట్లోని భాగాలు ఇవి. వీటిని గోపన్పల్లిని తీసేసుకొని ఇక్కడ మల్టీ స్టోరీ బిల్డింగ్ అంటే పరిస్థితి లేదు. ఈ స్థలాన్ని ముట్టుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసినా కూడా గవర్నమెంట్ వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటున్న విషయాన్ని అందరూ గ్రహించడం చాలా మంచిది. ఇంకో సోదరుడు పెద్ద ప్రపోజల్ పెట్టాడు, ఏవిఎం స్కూల్ను ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేసి ఆ బిల్డింగ్ను తీసేసుకొని అందులో ఉన్న గదులన్నిటినీ మన నాన్ అలాటీస్ కేటాయించాలట. ఇలాంటి హాస్యాస్పదమైన ప్రపోజల్స్ పెడుతుంటే కూడా ఎవరు ఏమి కిమ్మనుకుంటూ కూర్చుంటే ఎలా? వీటి మీరందరూ నమ్ముతారా? ఇటు అలాంటి నాయకులు కానీ నాన్ అలాంటి నాయకులు కూడా కొన్ని అమలు కానీ హామీలు ఇస్తున్నారు మీకు. మేము ఎవరం కూడా పర్టికులర్ గోపన్పల్లిలో సీనియర్లు ఎవరు కూడా నాన్ అలాటీస్కి వ్యతిరేకం కాదు. కొందరు సీనియర్ నాయకులు, అలాంటి సీనియర్ నాయకులు నాన్ అలాటీస్ని ఎమోషన్స్ ఉపయోగించుకొని దుర్వినియోగం చేసి గెలవడానికి ట్రై చేస్తుంటారు. 2019లో మీకు మెంబర్షిప్ ఇచ్చినప్పుడు కూడా ఆ మెంబర్షిప్ ఇచ్చేది మీకు ప్లాట్లు ఇప్పించేందుకు కాదు, వాళ్ళు గెలిచేందుకు. సీనియర్లు అందరూ అప్పటి నాయకులని కమిటీ నాయకులను వ్యతిరేకించారు కాబట్టి సీనియర్లను కాకుండా మీ అందరి సభ్యత్వం ఇచ్చి మీ మద్దతుతో గెలిచినారు. గెలిచిన తర్వాత 2019 నుంచి 2020 వరకు వాళ్ళు ఏం చేశారు? 4 కోట్ల రూపాయలు భూసేకరణ కేటాయించడం తీర్మానం చేసినారు. చేసి ఏం చేసినారు? మరి ఎక్కడ ఖర్చు పెట్టినారు? భూమి చూడడానికి, పరిశీలించడానికి వేలకు ఖర్చు చేశారు తప్పిస్తే ఎక్కడా కూడా భూమిని ఫైనలైజ్ చేయలేకపోయినారు. భూమిని ఎలా ఫైనలైజ్ చేస్తారు? ఎంత భూమి కావాలి?
70 ఎకరాలు 60 ఎకరాలు కొనాలంటే ఇప్పుడు ఎంత ఉంది భూమి, ఎకరా ఖరీదు హైదరాబాద్ చుట్టూ 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు. మీకు 70 ఎకరాలు కొనాలంటే ఎంత స్థలం, ఎంత డబ్బు కావాలి, ఎక్కడి నుంచి చేస్తారు వీళ్ళు? ప్లస్ పైనుంచి ఇప్పుడు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న 8-9 కోట్ల రూపాయలు కూడా అవి గోపన్పల్లి రెంట్ల ద్వారా వచ్చిన డబ్బు. అది ఈ డబ్బును ఇటు గోపన్పల్లిలో అటు జూబ్లీహిల్స్ సొసైటీలో కనీస సౌకర్యాల అభివృద్ధి ఖర్చు పెట్టాలి తప్పిస్తే ల్యాండ్ కొనడానికి చట్టం ఒప్పుకోదు, సహకార చట్టం అసలు ఒప్పుకోదు. ఈ విషయం ఈ నాయకులకు అందరూ తెలుసు. అయినా కూడా మీకు ఈ 4 కోట్లు కేటాయించాము, 5 కోట్లు కేటాయించాము, మీకు స్థలం కొంటాము, కొద్దిగా మనం డబ్బులు జమ చేసుకుంటే ఆ 4 కోట్లు కలుపుకొని మనం స్థలాలు కొనుక్కోవచ్చు అని మీకు నమ్మబలుగుతున్నారు. కానీ ఇది నిజం కాదు, ఇది అసాధ్యము. ఈ విషయాన్ని గ్రహించడం చాలా మంచిది. ఇప్పుడు ఈ బ్రాహ్మణ సంఘము లేకపోతే వేణుగోపాల్ ఇంటిని కూడా స్థలాన్ని ఇవ్వదలుచుకుంటే రాజశేఖర రెడ్డి ఇచ్చేవాడు. మరి నెహ్రూ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ తీసుకుపెట్టడం నిజాంపేటలోనో ఇంకో చోట ఎందుకు ఇచ్చాడు? ఈ స్థలం ఎందుకు ఇవ్వలేదు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపన్పల్లి స్థలం కేటాయించినప్పుడే మేమందరం వచ్చి గుట్టల చెట్లు చూసినప్పుడు అక్కడ కొంత స్థలం ఎక్స్ట్రా ఉందన్న విషయం మాకు తెలుసు. మేము అప్పుడే విజయభాస్కర్ని కూడా అడిగాము, ఈ మిగతా స్థలం కూడా మాకు ఇవ్వచ్చు కదా అని. అఫీషియల్స్ కరాఖండిగా చెప్పారు, ఏ స్థలం ఇవ్వడానికి వీలు లేదు, 60 ఎకరాలు మీకు ఎక్కువ అన్నారు. అప్పటి నుంచి సాగుతుంది ఈ 9 ఎకరాల గొడవ, ఈ 9 ఎకరాల కన్ఫ్యూజన్. అది ఇంకా వీళ్ళు కొనసాగిస్తున్నారు తప్పిస్తే ఎవరికి వీళ్ళు క్లారిటీ ఇవ్వటం లేదు. ఆ 9 ఎకరాలు పెద్ద బ్రహ్మ పదార్థం, అది ఎక్కడ ఉందో వీళ్ళకి తెలియదు, మాకు తెలియదు. ఫస్ట్ మేము అనుకున్నది అక్కడ క్లబ్ పెడదాం అనుకున్నాం 9 ఎకరాల్లో, చివరికి అక్కడ ఏ స్థలము లేదని తెలిసిన తర్వాత ఆ ప్రభుత్వం వదిలేసుకున్నాం మేము. ఇప్పుడు కొత్తగా మీకు మొన్నటి వరకు ఏం చెప్పారు, బ్రాహ్మణ సంఘం ఉంది ఇస్తామన్నారు. ఇప్పుడేమంటారు వేణుగోపాల్ ఇంటి అని అంటున్నారు. రేపు ఇంకేం చెప్తారా వీళ్ళు? ఇప్పుడేమంటారు వేణుగోపాల్ ఇంటి వెనుక 8 ఎకరాలు ఉందంట, బ్రాహ్మణ సంఘం పక్కన 1.5 ఎకర్ ఉందంట. ఎక్కడుందా 1.5 ఎకర్? ఎవరికి ఐడియా లేదు. అయినా మీకు మాత్రం హామీలు ఇస్తున్నారు, మీకు ప్లాట్లు వచ్చినట్టే మాట్లాడుతున్నారు. ఇకపోతే రెండో విషయము, ఈ వాణిజ్య కేంద్రం కట్టడానికి కట్టిన స్థలం కానీ లేకపోతే కళ్యాణ మండపం కట్టడానికి ఇచ్చిన స్థలం కానీ 3,000 గజాలు, వాటిని ఏ రకం కూడా మీకు ఇచ్చేందుకు వీలు లేదు, గవర్నమెంట్ ఒప్పుకోదు. ఈ నేపథ్యంలో మీరు వీళ్ళ హామీలు, ఈ అమలు కాని హామీలను నమ్మి ఓటేస్తారా, లేదా మీరు విఘ్నతను ప్రదర్శించి అన్ని అంశాలను లోతుగా ఆలోచించి పరిశీలించి మీకు ప్రయోజనం కలిగించే వ్యక్తులను మాత్రమే ఎన్నుకోండి. వాళ్ళు అలాంటిస్తా మాకు సంబంధం లేదు. నిజానికి మన కొందరు నాయకులు ఇంత కష్టపడి ఎందుకు, ఇప్పుడు భూమి ఇవ్వలేనప్పుడు, భూమి రాదని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు? దాని వెనుక పెద్ద కారణం ఉంది. జర్నలిస్ట్ సొసైటీలో 99 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాని మీద చాలామంది దృష్టి ఉంది. ఈ భూమి కొంటాము లేకపోతే ఆ సౌకర్యాలు కల్పిస్తామనే నెపంతో ఈ డబ్బుల్లో కొంతైనా మనం తినలేకపోతామన్న ఆలోచనతోనే కొందరు నాయకులు పనిచేస్తున్నారు. వాళ్ళ దురుద్దేశాలను గ్రహించడం మంచిది. గతంలో ఉన్న 2-3 నాయకులు ఇందులో చాలా కొంత మొత్తాన్ని రకరకాల ఖర్చుల పేరుతో వినియోగించుకున్నారు. అది ఇక ముందు కూడా జరగబోతుంది. దానికోసం వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే అనుమానాలు చాలా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి నాన్-అలాటీస్ ముఖ్యంగా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీకు ప్రయోజనం కలిగించే వ్యక్తినే ఎన్నుకోండి. వాళ్ళు ఎవరని మేము చెప్పము. మాకు ఈ 9 కోట్ల దృష్టి ఉన్నా, పదవుల దృష్టి ఉన్నా సీనియర్లను తప్పక పోటీ దిగేవాళ్ళం. బట్ మాకు ఇలాంటి దృష్టి ఏదీ లేదు. మాకు ఆ 9 కోట్ల విషయంగా ఈ 9 కోట్లు ఓన్లీ 2 సొసైటీల అభివృద్ధి ఖర్చు పెట్టాలి. కాబట్టి అది మీరు ఎవరు గెలిచినా చేయండి. మాకు దానికి దృష్టి లేదు, ప్లస్ మాకు పదవిలో దృష్టి లేదు. మా దృష్టి అంతా గోపన్పల్లి, ఈశ్వర్ గోపన్పల్లి రెసిడెంట్స్ అనేది మా విధానం. దానికోసం మేము ప్రయత్నిస్తాము, ఫైట్ చేస్తాము. రేపొద్దున మాకు సంబంధించిన నిధులను ఎవరు దుర్వినియోగం చేసినా మేము కోర్టుకు వెళ్తాము, లేదా ఫైట్ చేస్తాం, ఊరుకోము. అట్లానే మా కళ్యాణ మండపం స్థలం కానీ మా వాణి స్థలం కానీ ఎవరన్నా పుట్టుకొని ట్రై చేస్తే మేము అవుట్ అండ్ అవుట్ ఫైట్ చేస్తాం. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా వాటిని లోతుగా పరిశీలించి మీ ప్రయోజనాలు కాపాడే వ్యక్తిని ఎన్నుకోండి. ఇంకో చెప్పాలి మీకు, 9 కోట్లను ఓన్లీ గోపన్పల్లి జర్నలిస్ట్ సొసైటీ అండ్ జూబ్లీ సొసైటీ అభివృద్ధి ఖర్చు చేయాలని 3 మెంబర్ కమిటీ స్పష్టమైన తీర్పిచ్చింది. మొన్న హైకోర్టు లేటెస్ట్ తీర్పులో కూడా 3 మెంబర్ కమిటీ ఈజ్ నాట్ అవుట్, ఇట్స్ గుడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ చెప్పింది. రేపు పొద్దున మీ ఎలక్షన్లు ఏమితో మేము మళ్ళీ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి ఆ 3 మెంబర్ కమిటీని ఇంప్లిమెంట్ చేయిస్తాం. కాబట్టి మీరు అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచించి ప్రలోభాలకు లోను కాకుండా, తప్పుడు ప్రచారానికి తో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అన్ని విషయాలు ఆలోచించి ఓటేస్తారని ఆశిస్తూ నమస్కారం.